ఈ కొండలో ఉన్న రెడ్డమ్మని వచ్చేసి సంతాన లక్ష్మిగా కూడా కొలుస్తారు. అది ఎందుకు సంతాన లక్ష్మిగా కొలుస్తారు, ఈ కొండ యొక్క చరిత్ర ఏంటి అన్నది తెలుసుకుందాం. ఈ కొండకు సుమారు 350 సంవత్సరాల పైబడే చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏమిటన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టెంపుల్ మోస్ట్ డీటెయిల్స్. ముందుగా కోనేరులో స్నానం చేసి తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి. ఏ మతస్థులైనా ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు. ఇక్కడ పుట్టిన పిల్లలకు రెడ్డి అనే పదం వచ్చి ఇటు పేర్లు పెట్టడం జరుగుతుంది. రెడ్డమ్మ తల్లి సంతాన దేవి కనుక ఇక్కడ సంతానం ముక్కు వల్ల సంతానం కలిగితే రెడ్డి అనే పదం వచ్చేటట్టు పేరు పెడతారు. అమ్మవారి దగ్గర వచ్చి వరపడితే అమ్మవారు ఏదో ఒక రూపంలో కలలోకి వచ్చి చెప్తారంట సంతానం కలుగుతుందని. ఆ తర్వాత భక్తితో అమ్మవారిని దర్శించుకొని 3 ఆదివారాలు లేదా 5 ఆదివారాలు నిష్ఠతో ఉన్నారంటే ఖచ్చితంగా సంతానం లభిస్తుందని ఇక్కడ వారి నమ్మకం. రెడ్డమ్మ తల్లి శ్రీరామరెడ్డి నాగమ్మల సంతానం. అమ్మవారు ఇక్కడ చెర్లోపల్లి నివాస స్థలం. వాళ్ళు పూర్వీకులు అమ్మవారి చెర్లోపల్లి నుంచి ఇక్కడికి రావడం జరిగింది వలస. ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె పేరు మీద ఇక్కడ ఉండే పొలాలు వ్యవహారాలు అన్నీ వాళ్ళ చిన్న మోతుబార్ రైతు అవడం వల్ల ఈ పొలాలు చూసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు. సో ఆమె 12-13 సంవత్సరాల వయసులో ఒక సంఘటన జరిగింది. అంటే ఆమె శివపార్వతుల్ని చిన్నప్పటి నుంచి ఆరాధన చేసుకుంటూ ఇక్కడే పొలాల్లో పొలం పని చేసుకుంటూ ఈ కొండ దగ్గర శివపార్వతులను ఆరాధన చేసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఒకానొక సమయంలో నవాబులు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. ఒకానొక సమయంలో నవాబులు వచ్చి గుర్రంకొండ నుంచి కడపకు వెళ్ళి కడప నుంచి గుర్రంకొండకు వాళ్ళు విడికి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మవారు పరివార్ వాళ్ళని చూశారు. అమ్మవారిని వాళ్ళు చూసి సంతానం ఆమెను వాళ్ళు పట్టణ నగరానికి తీసుకెళ్ళి పట్టపురాణి చేస్తానని బలవంతం చేశారు. అమ్మవారు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఇక్కడ నుండే సంతానం కోసం ఎవరైనా వచ్చి సంతానం అడిగితే ఖచ్చితంగా సంతానం ఇచ్చి సంతాన లక్ష్మిగా పేరు పొందింది ఆ రెడ్డమ్మ తల్లి. ఈ రెడ్డమ్మ తల్లి గుడికి చేరుకోవాలంటే మదనపల్లి టు రాయచోటి మార్గంలో ఉన్న మధ్యలో గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం రోడ్డుకు ప్రక్కనే ఉన్నారు ఈ అమ్మవారి గుడి. అందరం దర్శించుకుందాం రండి. నూతనంగా నిర్మించుకుంటున్న ఈ రెడ్డమ్మ తల్లి గుడి పాత గుడి స్థానంలో కొత్త గుడి నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ గుడి అనేక హంగులతో నూతన నిర్మాణం జరుగుతుంది. మొత్తం సిమెంట్ రోడ్లు, పిల్లలు ఆడుకునేదానికి ఊయలలు, ఆటపాటలకు మొత్తం వేదిక కానుంది రెడీ చేస్తున్నారు గుడి యాజమాన్యం వారు. అందరం దర్శించుకుందాం రండి. Yeah.